దేని విషయంలో గర్వపడుతున్నాను అని అంటే పిల్లల కోసం ఆయన చేస్తున్నటువంటి ఈ పని. చిల్డ్రన్ హోమ్, పిల్లల కోసం పిల్లలను పెంచడం, ఈ పనులు దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత. దేవుడు లేకపోతే క్రైస్తవ సంఘం మాత్రమే చేయగలిగినటువంటి ఒక విశిష్టమైన బాధ్యత. ఇది అందరూ చేయలేరు. నా భార్య మా ఇంట్లో 14 మంది పిల్లలను పెంచింది. నాకు 2 ఆడపిల్లలు, వాళ్ళతో పాటు మిగిలిన 12 మంది కలుపుకుంటే మా ఇంట్లో 14 మంది. ఆ 14 మందిలో కొంతమందికి పెండ్లిళ్ళు అయిపోయాయి, కొంతమంది కాలేజెస్లో ఉన్నారు, కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి మొత్తం మా ఇంట్లో 8 మంది ఉంటాం, అంతే 8 మంది ఉంటాం. ఆ 8 మందిలో నేను ఒక్కడే మగపిల్లని. ఇక నా బతుకు చూడండి. ఒక అమ్మాయి రోజుకు 20,000 పదాలు వాడుతుందంట. 20,000 మల్టిప్లైడ్ బై 7 కొట్టండి సార్, 1,40,000. నేనొక్కడే అలా కూడా బతుకున్నాను అని అంటే చూడండి, అర్థం చేసుకోండి ఈ పరిచర్యలో ఉన్న గొప్పతనం. సో విజయ్ కుమార్ గారు అలా అనేక లక్షల పదాలు రోజుకు వినాలని, పిల్లలతో చక్కగా బ్రతకాలని. ఇంకో విషయం తెలుసా, కష్టపడి పనిచేసి అంటే నాకు ఒక చిన్న కంపెనీ ఉంది, ఒక చిన్న వ్యాపారం ఉంది. ఆ వ్యాపారంలో ఒక 50 మంది ఎంప్లాయీస్ ఉన్నారు నాకు. ఆ 50 మంది ఎంప్లాయీస్ మధ్యలో నేను పనిచేస్తాను. దాన్ని బిజినెస్ యాజ్ ఎ మిషన్ అని పిలుస్తాం. అంటే వ్యాపారాన్ని పరిచర్యగా చేయటం. అంటే మనకు మామూలుగా రెగ్యులర్గా కనిపించే మోడల్ ఏంటంటే పరిచర్యని వ్యాపారంగా చేయటం. అలా కాకుండా వ్యాపారాన్నే పరిచర్యగా చేయటం. ఈ మోడల్ను నేను ఎంచుకున్నాను. ఆ ఎంచుకున్న మోడల్లో నేను పనిచేసే రోజు నేను నా భార్య కనీసం రోజుకు ఒక 14 నుంచి 16 గంటలు కష్టపడతాం. కానీ ఈ పిల్లలను, తర్వాత మేము నడిపే అంబులెన్సెస్, తర్వాత మేము కొంతమంది రోడ్డు మీద పడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి వారి కట్లు కట్టడం వగేరా. కొంతమంది కలిసి, నేను ఒక్కడిని కాదు, టీమ్ మెంబర్స్, వారికి నేను సహాయకుడిగా ఉంటాను. అప్పుడప్పుడు అదంతా చూసినప్పుడు ఏమవుతుందో తెలుసా, రాత్రి అలా కళ్ళు మూసుకుంటే చక్కగా నిద్ర వస్తుంది, బ్రహ్మాండమైన నిద్ర వస్తుంది. ఏ చీకు చింత ఉండదు. అబ్బా ఈరోజు బతికేమరా అనిపిస్తుంది. సో ఐ కంగ్రాచులేట్ యూ బ్రదర్ ఫర్ వాట్ యుర్ డూయింగ్. మీరు చేసే పనికి, మీరు చేసే పరిచర్యకు నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. నా పట్ల మీరు చేస్తున్న పరిచర్యలో నన్ను భాగస్వామిని చేసి పిలిచినందుకు నేను సంతోషిస్తున్నాను. అయితే కొద్ది సంవత్సరాల క్రితం, దాదాపు 2 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాలు అయిందా? అయింది. దాదాపు 1.5 సంవత్సరం వేసుకోండి.